పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏబి వెంకటేశ్వరరావు గారు పార్టీ పెడితే 2000 ఓట్లు రావన్నారు కదా. అవునండి ఓకే, అతనికి ఎన్ని వేల ఓట్లు పక్కన పెడదాం సార్. ఇంత సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళు పరిష్కారం కాలేదంటే నాలాంటి వాళ్ళ దగ్గర కోసం అన్ని ఎంచుకుంటారంటారు కదా సార్ మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఒకవేళ మీరన్న ఏబి వెంకటేశ్వర 2000 ఓట్లు తెచ్చుకోగలరా మీరు? 94లో ఆ, 94లోనే 30,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు కమ్యూనిస్ట్ ప్రభావం ఉన్నింది, మీ కమ్యూనిస్టు- మీ వామపక్షాల కమ్యూనిస్టు. బలం ఉన్నింది అప్పుడు. కాదు సార్, కమ్యూనిస్టులు, ఆ, టీడీపీ, ఆ. సిపిఐ, ఆ, సిపిఎం, జనతాదళ్ నలుగురు కలిపి ఆ. పోటీ చేస్తే వాళ్ళకి నా మీద ఒక 1000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. నా అన్నయ్యని నిలబెట్టాను. మీరు స్వతంత్ర పెడతా. మా సొంత పార్టీగా అంటే ఇండిపెండెంట్గా ఆ, మా అన్నయ్యని నిలబెట్టాను. ఆ. మాకు 30,000 ఓట్లు వచ్చినాయి, వాళ్ళకి 31,000 వచ్చినాయి. మధ్యలో రత్నకుమార్ గారికి 43,000 వచ్చింది, కాంగ్రెస్ క్యాండిడేట్. ఆమె గెలిచింది. మరి కమ్యూనిస్ట్ మీరు నిలబడితే ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అంటే నేను 1,00,000 ఓట్ల మెజార్టీ తోటి గెలుస్తానండి. మీరు డెఫినెట్లీ ఎమ్మెల్యే అవుతా. కానీ నేను 2000 ఓట్లు కూడా వస్తాయి మీకంటే 30,000 ఓట్లు నాకు 94లో వస్తే అది మీ అన్నగారికి మీకు కాదు. మా అన్నగారు కాదండి, అది కూడా నాదే. మా అన్నగారు ఇప్పుడు కాదు, దాదాపు 83, 84 నుంచే ఆయన రాజకీయాల నుంచి దూరం మరి ఒకసారి అయిపోయారు. పోటీ చేసి చూపించచ్చు కదా మీ సత్తా ఎంత ప్రజలకి. చూపించండి. నాయకులకు ఎవరిని చూపించండి ఓడించాలన్నా ఓడించగలుగుతున్నానంటే మీరు చెప్పినట్టుగా ఆ, 2,000 ఓట్లు కాదు కాబట్టే నేను ఓడించగలుగుతున్నా. ఆ, అట్లానే ఎల్లంపల్లి శ్రీని బీజేపీ తరఫున పోటీ చేశాడు. ఆ, అతను ఓడించాలనుకున్నాను, ఓడించా. ఎందుకు ఓడించాను? చిరంజీవి పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు 70 కోట్లు ఎక్కువ ఉన్నాడు ఫేవర్గా చెప్పి వెళ్ళి సిపి బత్తిన శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి నన్ను 13 రోజులు లోపల పెట్టించాడు ఆ దుర్మార్గుడు ఎల్లంపల్లి శ్రీనివాస్. ఆ, కాబట్టి ఆ, తర్వాత మళ్ళీ బీజేపీలోకి వచ్చాడు. ఆ, బీజేపీలో పోటీ చేసినప్పుడు వెంకయ్యనాయుడు గారితో కూడా నాకు ఫోన్ చేయించాడు. నేను బాబాయ్ నేను ఓడించేది అన్నాను. వెంకయ్యనాయుడు గారు మీకు ఓడించాను. ఫోన్ చేశారా? ఆ, మీరు బాబాయ్ అంటారు వెంకయ్యనాయుడు గారిని? అవునండి, అంత నేను దగ్గర ఓడించేది అని చెప్పానండి. మీకు బంధువు వెంకయ్యనాయుడు గారు? బంధువు కాదండి, ఆ, కలిసి మాట్లాడుకుంటుంటాం, కలుస్తుంటాం. మీది తనాలి మాది తనాలి. అన్ని కాదండి, ఆ, ఆయన అంటే మాకు అదొక ఎందుకంటే ఆయన గొప్ప మా వ్యక్తి, దాంట్లో నో డౌట్ గొప్ప వ్యక్తే కాదండి, గారు. ఆ, గొప్ప వ్యక్తే కాదు. బహుభాషా RSS కోవిదులు. ఆ, మా కమ్యూనిస్టు లాగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒకళ్ళు, మా కమ్యూనిస్టులు ఆ, వారసులను పెట్టుకోరు. ఆ, ఇవాళ వస్తున్నటువంటి అధికార పార్టీలు కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే ఆ. వారసులను ఇంకోళ్ళు తీసుకొస్తున్నారు. నేను దోచేసింది చాలక నువ్వు కూడా రానన్నా దోద్దిగానని చెప్పేసి. ఆర్ఎస్ఎస్ మీరు భిన్న ధృవాలు కదా. మేమిద్దరం ఆర్ఎస్ఎస్ మతతత్వ పార్టీ కాబట్టి మాకు పడదు కమ్యూనిస్టులకి. ఆ, కానీ వాళ్ళు కూడా వారసులను ఎవరిని తీసుకురారండి. మా కమ్యూనిస్టులు లాగానే మేము ఉన్నంత మట్టుకే మేము ఉన్నంత మట్టుకే పార్టీ. మా తర్వాత ప్రజల నుంచి రావాల్సిందే తప్ప మేము ఉన్నా లేకపోయినా సరే ప్రజల్లో నుంచి కమ్యూనిస్ట్ పార్టీ రావాలి అని మేము చూస్తాము. వాళ్ళు కూడా వారసులు అవసరం లేదు, మనం మతతత్వంగా మత ప్రచారం చేద్దాం రామకృష్ణ అని చేసి వాళ్ళు ఉంటారు. మేము దానికి యాంటీగా ఉంటాం, కమ్యూనిస్టులకి యాంటీ ఆర్ఎస్ఎస్. మరి మీ అబ్బాయి మీ అబ్బాయి అనుకోవచ్చు, మీ తమ్ముడు అనుకోవచ్చు, సరే. బోండమ్మ గారి పనితీరు బాగుంది ఇప్పుడు? మా బామ్మర్ది. మీ బామ్మర్ది. ఓకే, మీ బామ్మర్ది పనితీరు బాగుంది. బావగారు చెప్పండి. లేదు, నేను ఏ ఫోన్ చేసినా సరే పాపం ఉమ్మగారు నేను ఇలా పంపిస్తున్నాను కొంచెం వాళ్ళకి సాయం చేసి పెట్టండి చేసి పెట్టి కొన్ని వందలు ఉమాగారా బామ్మర్ది అనరా మీరు? బామ్మర్ది అండి, ఉమ్మగారు అని అంటాను. ఆయన కనబడ్డా సరే మ్యారేజ్లో కానీ ఎక్కడ కనబడ్డా సరే నమస్కారం అండి అంటాడు, నేను నమస్కారం అండి అంటాను. బామ్మర్ది కదా, ఏం బామ్మర్ది అనరా మీరు? అన్నండి. ఎందుకట్లా? నేను ఫస్ట్ నుంచి 99లో ఆయన నేను ఎప్పుడైతే తిరుపతి తీసుకొచ్చాను అప్పుడు కూడా సచిన్ గారు అనేవాడు. అంతకుముందు తిరుపతి వెళ్ళినప్పుడు కూడా దర్శనాలు చేయించేటప్పుడు కూడా సచిన్ గారు అనేవాడు, నేను ఉమాగారు అని అనేవాడు. నేను మర్యాదగా పిలుస్తాను, ఎంత పేదవాడిని కూడా అండి అంటాను తప్ప ఎరా అని చెప్పేసి నేను ఒక్క బామ్మర్ది కదా, బామ్మర్ది ఉన్నది చిన్న అయినా పార్టీ సరే ఇది ఉండదా? నేను పాపని మ్యారేజ్ ప్రేమించానన్నారు, ఏదో నచ్చ చెప్పి వాళ్ళని కలిపి పెళ్లి చేసాం తప్ప ఆ. నేను బామ్మర్ది అని చెప్పి నేను ఎప్పుడు అనలేదండి. కానీ ఆ రోజు మీ పెళ్లి చేసిన ఇంటర్వ్యూలోనే మంచి నేను పని చెప్పాను ఒకసారి, ఓ బోండాన్ని పట్టుకొని గుండా అంటారండి, ఒక ఎమ్మెల్యేని పట్టుకొని అని మీరు అడిగారు 2018లో 17లోను. ఎమ్మెల్యే ఏమనంటే ఎంపీ ఏమైనా ఉంటాయి, ఆ, గుండాయిజంగా వచ్చి గణపతిని కబ్జా చేశాడు కాబట్టి ఆ రోజునే నేను మీకు చెప్పాను. ఆ. కానీ ఆ తర్వాత తప్పు అయిపోయిందని చెప్పేసి అనుకున్నాం. సరే ఓకే ఈరోజు మంచి బాగుంది. మంచి ఎమ్మెల్యే అయిపోయాడు. మంచి ఎమ్మెల్యే కదండి, ఆ. మారినప్పుడు మనిషి మంచివాడి కింద లెక్కే కదండి. ఓకే. మరి వసంత కృష్ణ ప్రసాద్ ఎందుకు చెడ్డ అవుతున్నాడు మీకు? అంటే చెడ్డ అవటం కాదు సార్, అక్కడ కొంచెం బ్యాడ్ వస్తుంది సార్ అతని మీద. మీకేమన్నా మీరు ల్యాండ్లు అవి కబ్జా చేయాలంటే చీ, చీ, అడ్డపడుతున్నారా? చీ, అది కాదండి, అది కాదండి. మీ ఈ పంచాయతీలో పార్టీ అడ్డం పడ్డాడా? పార్టీ మారక ముందు మీకే అది ఇష్టము. మీతోటి ఇంటర్వ్యూలోనే ఎలా చెప్పాడో ఒకసారి మీకు గుర్తు తెచ్చుకోండి. అన్నాడు నా జీవిత చరమాంకం వరకు అన్నారా? అప్పటి వరకు జగన్ గారితోటే ఉంటాను, నా జీవితాంతం నేను జగన్ తోటే ప్రయాణిస్తానని చెప్పేసి అని టీడీపీలో మారడం అంటే షర్ట్ ఇప్పేసి మార్చడం కాదండి. చనిపోయే వారికి కూడా ఇందులోనే ఉంటానంటే అందులోనే ఉండటమే
ఉండాలనే నేను కోరుకుంటున్నాను. 2019 ఎన్నికల సమయంలో మీరు ఒక 6 నెలలు వైసీపీ కోసం తిరిగారు కదా ఒక మీరు. మనిషి కోసం. ఒక మనిషి కోసమే. అప్పుడు అవునండి. మీరు మళ్ళీ ఇప్పుడు బోండా ఉమ్మ గారి కోసం తిరగలేదంటారా మీరు? తిరిగాను మళ్ళీ ఒక వసంత మనిషి కృష్ణ కోసం. కోసం తిరగలేదా? ఎవరి కోసమైనా కూడా మీరైనా జిల్లా మొత్తం తిరిగానని అంటే మీరు మీ ఇష్టానుసారం తిరిగాను, జిల్లా తిరగచ్చు. మొత్తం మీ తిరుగుతానండి. సిద్ధాంతాలన్నీ గాలి మంచి కొదిలేసి. కోసం. మంచి వాళ్ళని చూసుకొని తిరుగుతాను, జిల్లా మొత్తం తిరుగుతాను ఆ, మంచి వాళ్ళ కోసం. నేను కేపీ గారికి కూడా నెక్స్ట్ యాంటీ చేస్తానని చెప్తుంది. ఎందుకంటే యాంటీ చేయను, నెక్స్ట్ ఏంటి చేస్తారా? యాంటీ చేయను, ఆ. యాంటీ అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే అక్కడ ఈ మైన్స్ విషయాల్లో చాలా యాంటీగా కనిపిస్తుంది అక్కడ నాకు. ఆయనకు మంచి పేరు ఉంది. మీరు యాంటీ చేస్తేమి చేయకపోతేమి ఆయనకున్న ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంది కదా. సరే, ఇంకా ఎలక్షన్ దగ్గరకు రాలేదు కదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదండి, ఆ, అప్పటికి ఎలా ఉంటుందో. ఇప్పుడు మైన్స్లోకి వచ్చి ఆయన కలెక్ట్ చేసుకుంటున్నాడు అనేది కొంచెం రూమర్ వచ్చిందండి బాగా. ఆ, దానివల్ల ఒకసారి కూర్చుందాం అని చెప్పేసి ఉద్దేశంతో ఈ మధ్య 2-3 సార్లు ఫోన్ కూడా చేశాను. కూర్చుందాం అన్నారు. ఎందుకంటే కొంచెం మంచివాడు అని అనిపించినప్పుడు మనం చెప్పటం ప్రయత్నించాలి, వినకపోతే ఇక వాళ్ళ కర్మ అని చెప్పేసి అనుకోవాలి మనం. కూర్చొని మాట్లాడిన మీరెవరు? వాళ్ళ అధిష్టానం చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, పార్టీ అధినేత రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. వాళ్ళు మాట్లాడతారు. మీరెవరండి? వాళ్ళు మీకు మాట్లాడేది పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు కదా. నాకేం అవసరం లేదండి, ఆ, నాకు ఏ సభ్యత్వం అవసరం లేదు, ఏ పార్టీలో అవసరం లేదు. కేపీ గారితో మాట్లాడడానికి మీరెవరు అంటున్నా? ఆయన సామ్రాజ్యం, తప్పు చేస్తున్నప్పుడు ఎవరైనా సరే అధికారంగా ఉంది సార్, అడిగే అధికారం మీరు ఆయన ఎవరికైనా ఓటరా? హక్కు ఉంది. ఎవరండి? మీరు ఆయన ఓటరా? కాదండి. మరి మీకేం హక్కు ఉంది? ఓటర్ పై అడగచ్చు సార్. నా మీరు తప్పు చేస్తున్నారు, మీకు నేను ఓటు వేసినా అని. ఫ్యాక్టరీలో 1000 మంది ఓటర్స్ ఉన్నారు, అదే నియోజకవర్గం. వాళ్ళని పంపించండి. వాళ్ళు వెళ్ళి ఏం మాట్లాడతారండి? నేను వెళ్ళి ఇలా మీరు మారకపోతే నెక్స్ట్ మీరు ఇబ్బంది పడతారు వార్నింగ్ ఇస్తారా? అని చెప్పేసి చెప్తా. వార్నింగ్ ఇస్తారా? వినకపోతే ఇక మనం చేయగలిగింది వార్నింగ్ ఏమోనండి. వార్నింగ్ ఎందుకు ఇవ్వాలి? ఆ, మనం పూర్తిగా తప్పు అనేది బయటపడితే తప్పనిసరిగా ఆయన ఏం చెప్తాడో వినాలి కదండి ముందు. అందుకని తప్పు బయటపడింది అనుకోండి, వార్నింగ్ లాగా చెప్తాం. ఏ పార్టీలో ఉంటే ఉండి అధికార పార్టీలో ఉండగానే కదా. మీరు ఇందాక అడిగారు బాబు గారికి యాంటీగా మాట్లాడారని. యాంటీగా స్టేట్మెంట్స్ వస్తున్నప్పుడు యాంటీగా మాట్లాడితే తప్పేం లేదండి అది. కాబట్టే బాబు గారు కూడా మెదలుకుంటున్నారు అప్పుడు ఆ రోజు, లేకపోతే వాళ్ళు ఖండించేవాళ్ళు కదండి. ఎవరెవరిని ఓడించాలనుకుంటున్నారు మీరు? ఎప్పుడండి? 2029లో? లేదండి, అప్పుడే కాదండి, ఇంకా టైం ఉంది. ఆ. 2029 ప్రిపేర్ చేయలేదు మీరు? లేదండి. అంటే భగవంతుడు ఎవరిని ఓడించాలి అని చెప్పి ప్రయత్నిస్తాడో చూడాలండి. ఓకే. ఎవరిని అందరూ బాగా వెళ్ళాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను. ఆ, అసలు ఈ ఫంక్షన్స్ మీద మెయిన్ ఎంపీలు మరి 543 మంది ఎంపీలు ఉంటే 380 మంది దొంగలు ఉన్నారు. దొంగలంటే రేప్ కేసులు, దొమ్మి కేసులు, ఇంకా క్రిమినల్ కేసులు, అనేక కుంభకోణాలు ఉన్నటువంటి 380 మంది అక్కడ పార్లమెంట్లో ఉన్నారంటే ఈ భారతదేశం బాగుపడుద్దా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అది కాబట్టే వాళ్ళకి అందరికీ ఫంక్షన్స్ తీసేస్తే కొన్ని లక్షల కోట్లు మిగులుతాయి, పేదరికాన్ని నిర్మూలించే అవకాశం మనకి కూటమికి ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకి ఫంక్షన్స్ తీసేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేయడానికి నేను సిద్ధమవుతున్నానని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అవునా? అవునండి. అంటే కష్టపడి పనిచేసే తిరువూరు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే శ్రీనివాసరావు గాను ఎంపీ గారికి పడకపోవడం వల్ల అక్కడ శ్రీనివాసరావు యాంటీ అయ్యాడు చంద్రబాబు గారికి. మరి చిన్ని పెద్దోడు కాబట్టి చిన్ని దగ్గర అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఎట్లా పెద్దోడు? చిన్ని గారు అంటే ఆర్థికంగా పెద్దోడా ఎట్లా అంటారు? అది వాళ్ళిద్దరికే తెలియాలండి. మీరు పెద్దోడని ఎలా అంటున్నారు మీరు? ఆయన స్థాయిలో మంచి పని చేస్తున్నారు. విజయవాడ ఉత్సవం బాగా చేశారు, ఆయన బ్రహ్మాండం చేశారు, బాగా కష్టపడుతున్నారు. చిన్ని మాత్రం సమస్య లేదండి, అద్భుతంగా చేస్తున్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, చాలా బాగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి కాబట్టి ఆయన దగ్గర తీస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన దూరం పెడుతున్నారేమో అని అనిపిస్తుంది నాకు. అందులో ఒక దళితుడు, మా దళితుడు కాబట్టి కొంచెం దూరం పెడుతున్నారేమో. మీరు దళితుడు కదా, మీరు అగ్రవర్ణం కదా. నాకు కులం లేదండి, ఆడమ్మగా 2 కులాలు, నాకు అసలు కులం అనేది లేదండి. అందుకని అగ్ర కులస్తులు మనల్ని విభజించి పాలిస్తున్నారు కాబట్టి మాలా మాదిగ అని చెప్పేసి విభజించి పాలిస్తున్నారు కాబట్టి మీరు ఇద్దరు కలిసి ఉండండి, ఎవడైనా సరే మీ దగ్గర రావాల్సిందనే ఉద్దేశంతో నేను 2 విగ్రహాలు పెట్టిస్తున్నాను అండి, అంబేద్కర్ గారిది, బాబు జగజ్జన్ గారిది. కొలిక్పూడి శ్రీనివాస్ గారు మరి తప్పు చేస్తున్నారా మంచి చేస్తున్నారంటారా? అంటే అతను కొంచెం స్పీడ్ కాబట్టి వాళ్ళకి స్పీడ్గా బాబు గారు కానీ చిన్ని గారు కానీ ఏమనుకుంటారు, నేను ఎంపీని అనుకుంటారు, ఆయన సీఎంని అనుకుంటారు, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అని అనుకుంటారు. కానీ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే కాదండి, అతను ప్రజలు ఎన్నుకున్న మనిషి కాబట్టి అతను కిందవాడు కాబట్టి అతను కింద ఉంచారు, ఇతను పైన ఎంపీ కాబట్టి ఇతను కొంచెం పైకి తీసుకెళ్ళి ఉండొచ్చు కూడా బాబు గారు. అదండి.